ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 2 నెలలుగా కాకానిని టార్గెట్ చేసిన ప్రభుత్వం మైనింగ్ పేరుతో అదుపులోకి తీసుకున్నారు. రుస్తుం మైన్ కేసులో కాకానిని ఇరికించారు పోలీసులు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కాకానిపై కక్షగట్టింది కూటమి ప్రభుత్వం. సోమిరెడ్డి మైనింగ్ ను బయటపెట్టినందుకు కాకానిపై ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది. కాకానిని అదుపులోకి తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య. క్వార్జ్ మైనింగ్ పై తప్పుడు నివేదికతో కాకానిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే అధికారులు నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ బాబు ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ కాకానిపై ఫిర్యాదు చేయించింది. ఓవైపు క్వార్జ్ను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటూనే తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారు. సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుబుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్లని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్లీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు గాని కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరిగల గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అని వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా, ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతోంది. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా, జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధన్ అన్నకు అండగా ఉంటాం. అరెస్ట్ చేసినప్పుడు గాని, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు గాని కనీసం సమాచారం ఇవ్వాలా? ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు, ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి, ఒక ఫెమిలియర్, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు గానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే, రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా, ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేసినారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, కాకాని అక్రమ అరెస్టుకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మురళి, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున నెల్లూరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని గత 2 నెలలుగా అక్రమ కేసులో అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు దోపిడీని, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా అక్రమ దందాలన్నింటినీ కూడా ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో టార్గెట్ చేసి మరి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేసి, ఏదైతే ఈ కేసు ఉందో ఆ నమోదైనటువంటి కేసు, ఇది రుస్తుం మైనింగ్ కి సంబంధించినటువంటి కేసులో A1 గా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డికి హైకోర్టులో బెయిల్ కూడా మంజూరైంది. అలాంటి కేసులో కాకాన్ని ఖచ్చితంగా ఇరికించాలని, ఆ కేసులో బెయిల్ రాకుండా జైలుకు పంపాలన్నటువంటి కుట్రతో
నేరాలు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలు బెదిరించారంటూ ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ లో అదనంగా నమోదు చేయడం, దానిపైన కొందరి చేత ఫిర్యాదు చేయించడం, వాళ్ళు బెదిరించి కాకానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించడం, ఇదంతా కూడా పోలీసులు ఒక అక్రమ కేసు ఏ విధంగా బిల్డ్ చేస్తారో దానికి ఒక నిదర్శనం కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అదనపు సెక్షన్లు, తప్పుడు సెక్షన్ నమోదు చేసి ముందస్తు బెయిల్ కూడా రాకుండా చేసినటువంటి నేపథ్యంలో అయితే ప్రస్తుతం న్యాయ పోరాటం చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అంశం పైన వెళ్ళారు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ని అప్పీల్ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ రుస్తుం మైనింగ్ సంబంధించి మైనింగ్ అధికారులే గతంలో ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదు, 1050 మెట్రిక్ టన్నుల మైనింగ్ నిల్వలు ఉన్నాయన్న అంశాన్ని గత ప్రభుత్వంలోనే స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అదే నివేదిక ఇచ్చినటువంటి టీంలో మెంబర్ అయినటువంటి డిడి బాలాజీ నాయక్ చేత మళ్ళీ ఒక తప్పుడు ఫిర్యాదు చేయించి అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ గతంలో జరిగిందంటూ ఫిర్యాదు చేయించి కాకాని గోవర్ధన్ రెడ్డి లక్ష్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కుట్ర చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామన్న అంశాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టాలని ఏ విధంగా అయితే భావిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ ఆ రాజ్యాంగంలో భాగంగానే ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపటి కింద మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆరోపించారు. ఈ రోజు అర్ధరాత్రిలో తెల్లవారుజామున కాకాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి పోలీసులు రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది.